నమస్తే. 9 రోజుల పాటు కర్రెగుట్టల్లో సోదాలు నిర్వహిస్తూ ఒక పక్కన హెలికాప్టర్లు మరో పక్కన డ్రోన్లతోటి తనిఖీలు చేపడుతున్నటువంటి కేంద్ర బలగాలకి హిడ్మా చుక్కలు చూపెడతా ఉన్నాడు. సో కేంద్ర బలగాలకి ఎక్కడ కూడా దొరకకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కర్రెగుట్టల్లో దాక్కున్నటువంటి మావోయిస్టులు. సో ఒకసారి మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో వచ్చే సంవత్సరం మార్చి వరకు పూర్తి స్థాయిలో దేశంలో మావోయిస్టులు లేనటువంటి దేశంగా రాష్ట్రాలుగా తయారు చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా తేల్చి చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ఒక పక్కన ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల్లో సుమారుగా 1000 మంది మావోయిస్టులు దాక్కున్నారన్నటువంటి పకడ్బందీ అయినటువంటి సమాచారంతో కేంద్ర బలగాలు సుమారుగా 25,000 మంది పోలీసులు, ఒక పక్కన డిఆర్జీ బలగాలు కావచ్చు, మరో పక్కన బస్తర్ ఫైటర్స్, సిఆర్పిఎఫ్ అలాగే కోబ్రా బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి పోలీసులంతా కూడా సోదాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. హిడ్మా ఖచ్చితంగా కర్రెగుట్టల్లోనే దాక్కుని ఉంటాడు. కర్రెగుట్టల్లో హిడ్మాతో పాటు హిడ్మా సంబంధించినటువంటి బెటాలియన్కి సంబంధించిన PLGA 1 బెటాలియన్ సంబంధించినటువంటి మావోయిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున దాంట్లో తలదాచుకున్నారు. ముఖ్యంగా కర్రెగుట్టల్లో ఉన్నటువంటి కొన్ని కొండలు కావచ్చు, కొన్ని గుహల్లో ఖచ్చితంగా మావోయిస్టులకి అడ్డాగా ఏర్పరచుకున్నటువంటి దాంట్లోకి వచ్చేటువంటి సాహసం ఒక పక్కన కేంద్ర బలగాలు చేయకపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో హిడ్మాతో పాటు హిడ్మా టీం సభ్యులు కూడా భావించడం జరిగింది. కానీ అనూహ్యంగా నిన్న ఇవాళ చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కర్రెగుట్టల్ని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో ఇక ఎట్టి పరిస్థితుల్లో తప్పేలాగా లేదు. కర్రెగుట్టల్ని పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కేంద్ర బలగాలు అదుపులోకి తీసుకున్నావు, మా యొక్క జాడ తెలిసిందని చెప్పేసి హిడ్మాతో పాటు అలాగే బర్సర్ దేవ దామోదర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గ్రహించి మరి ఈరోజు నిన్న సాయంత్రమే మరి పూర్తిగా ఆ యొక్క కర్రెగుట్టలలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలని ఖాళీ చేసి పక్కనున్నటువంటి తమిళనాడు కేరళకు సంబంధించినటువంటి ప్రాంతాలకి వాళ్ళు వలస వెళ్ళి వాళ్ళు బయలుదేరేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇప్పుడు 25,000 మంది పోలీసులు వెతుకుతా ఉంటే ఇక కేవలం బలగాలన్నీ కూడా ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి చెట్లను పుట్టల్ని మాత్రం వెతకాలి. ఇక ఎవరు కూడా దొరికేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. మొత్తం పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ప్రాణాలు కూడా పోయినాయి ఆ యొక్క ఎదురు కాల్పుల్లో. కానీ ఇప్పుడు మనం 2-3 రోజుల్లో చూసుకుంటా ఉంటే మావోయిస్టులు ఖచ్చితంగా ఈ కర్రెగుట్టల ప్రాంతంలోనే ఉన్నారు. సుమారుగా 1000 మంది దానిక మావోయిస్టులు ఉంటారు అనేది ప్రధానంగా కేంద్ర బలగాల యొక్క అంచనా. వాళ్ళని ఇప్పటికే లొంగిపోవాలని చెప్పేసి ఒక పక్కన కేంద్ర బలగాలు హెచ్చరించినా వాళ్ళు శాంతి చర్చలు జరిపేందుకు మేము సిద్ధం తప్పించి లొంగిపోయేందుకు ఖచ్చితంగా మేము సుముఖంగా లేవంటూ లేఖలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరో పక్కన ప్రజా సంఘాలు సైతం ఆపరేషన్ ఖగార్ని ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళు విజ్ఞప్తులు చేయడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది. అమాయకమైనటువంటి గిరిజనులు చనిపోతూ ఉన్నారు. మరో పక్కన గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా మీరు చేపట్టినటువంటి ఆపరేషన్ తోటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కొంతమంది మావోయిస్టులలాగా వాళ్ళు భావించి కొంతమంది అమాయకమైనటువంటి గిరిజన పుత్రుల్ని చంపుతున్నారనేది వాళ్ళ యొక్క వాదన. ఇప్పటికే గుట్టపైకి ఎవరిని రానియకుండా ఆ గూడాలలో ఉన్నటువంటి ప్రజలను కానీ మరో పక్కన ఆ అడవినే నమ్ముకుంటున్నటువంటి గిరిజనుల్ని ఆ కొండపైకి రాకుండా ఇప్పటికే భద్రతా బలగాలన్నీ కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు అడవి ప్రాంతంలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా వాళ్ళ కోసం చేయడం జరిగింది. ఇక 1 డేలో ఈ యొక్క ఆపరేషన్ ముగుస్తుందనగా ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. పై ఎత్తులు వేయడంలో హిడ్మా చాలా ముందు వరుసలో ఉంటాడు అనేది ప్రత్యేకమైనటువంటి ఒక వాదన. ఆయన వేసేటువంటి ఈ కంపల్సరిగా మనం దొరికిపోతాం, ఇక ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలేలాగా లేరు, ఒకవేళ కనుక మేము లొంగిపోయినప్పటికీ మమ్మల్ని చంపే వాళ్ళు వెళ్తారని చెప్పేసి భావించినటువంటి హిడ్మాతో పాటు హిడ్మా టీం సభ్యులు కన్ఫామ్గా కర్రెగుట్టల్ని ఖాళీ చేయాలి. కర్రెగుట్టల్లో ఇక లాస్ట్కి చివరి స్టేజ్కి వచ్చింది, ఇక వాళ్ళు తప్పించుకున్నటువంటి ఆస్కారం లేదు. కర్రెగుట్టలకు ఉన్నటువంటి 4 మూలల నుంచి పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఆధీనంలోకి తెచ్చుకొని చుట్టుముట్టిళ్ళు అప్పటికే మరో పక్కన దాంట్లో ఉన్నటువంటి మావోయిస్టుల యొక్క స్థావరంగా ఏర్పరచుకున్నట్టు సేఫ్ జోన్గా ఉన్నటువంటి ఏవైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలను సైతం కూడా వాళ్ళు తనిఖీలు చేయడం జరిగింది. మరో పక్కన కొన్ని డంపులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొన్ని బీర్ బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ బాంబులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే మావోయిస్టుల యొక్క కదలికలు కానీ, మావోయిస్టుల ఎత్తులు కానీ, మావోయిస్టులకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి ప్రాంతాలు కానీ, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి టన్నెల్ లాంటి ఆ ప్రాంతాలు కానీ, సేఫ్ జోన్లను అన్నిటి కూడా ఇప్పటికే కేంద్ర బలగాలైనటువంటి బస్తర్ ఫైటర్స్, సిఆర్పిఎఫ్, కోబ్రాతో పాటు డిఆర్జీ బలగాలన్నీ కూడా వాళ్ళన్ని తనిఖీలు చేసి వీటన్నిటి కూడా గుర్తించడం జరిగింది. ఇక తప్పేలాగా లేదు, ఇక మనం కర్రెగుట్టల్ని వదిలేయలేకపోయినట్టు ఇక ప్రాణాలనే వదిలేసుకోవాలని చెప్పేసి చివరి ప్రయత్నంగా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అడవిలోకి వెళ్ళి బయటికి వెళ్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతా ఉన్నాయి. పెద్దగా వాళ్ళు అక్కడ వాళ్ళు వరుసగా వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళైతే దరిదాపుగా 100 నుంచి 150 మంది మావోలు వాళ్ళు వెళ్తున్నట్టుగా ఆ దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఇప్పటికే ఆ యొక్క అడవి ప్రాంతంలో ఆ యొక్క కర్రెగుట్టల ప్రాంతంలో ఇప్పటికే ఆ పోలీసులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొక పక్కన వాళ్ళకి ఆహారం కానీ నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా పైనుంచి హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి ఆహార పదార్థాలను కూడా సైతం కూడా కేంద్ర బలగాలకి అందిస్తూ ఉన్నాయి. హెలికాప్టర్లతో పాటు డ్రోన్లతోటి తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఎక్కడ కూడా విజ్ఞప్తుల మేరకు అంటే వాళ్ళు మావోయిస్టులు కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ ప్రజా సంఘాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా విజ్ఞప్తి చేస్తుంటే ఒక పక్కన కొన్ని ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపండి అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా సానుభూతి తెలుపుతా ఉంటే కేంద్రం మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఒకవేళ లొంగిపోవాల్సిందే ఖచ్చితంగా, మావోయిస్టులు అడవిలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, మావోయిస్టులు ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మావోయిస్టులతోటి అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు, అమాయకులను చంపుతా ఉన్నారు అనేది ఒక పక్కన కేంద్రం సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క భావన. సో చూద్దాం మరి. ఒక పక్కన హిడ్మానే పకడ్బందీగా దొరకపట్టాలి, హిడ్మాని కనుక అంతమొందించినట్టయితే మావోయిస్టుల యొక్క ఉనికిని ఇక లేకుండా చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టినటువంటి ఈ ఆపరేషను మరి పూర్తి స్థాయిలో ఇది ఫెయిల్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. వాళ్ళు మరో ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సుమారుగా 288 చదరపు కిలోమీటర్ల ఉన్నటువంటి ఆ యొక్క కర్రెగుట్టల ప్రాంతం మొత్తం అదుపులోకి తీసుకున్న తర్వాత మరి వాళ్ళు మావోయిస్టులు ఎట్లా బయటకు వెళ్ళిన అనేది ఇప్పటికీ ఆ పోలీసులకు అంతుపట్టినటువంటి అంశం. ఇక దాంట్లోకి వెళ్ళి వీళ్ళు చేసేది ఏమి లేదు. మావోయిస్టులు గతంలో ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ లోయలో ఉన్నారు, ఏ గుట్టల్లో ఉన్నారు, ఏ సందులో ఉన్నారు అని చెప్పేసి చూడడం తప్పించి మావోయిస్టులను అయితే దొరకబట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు. వాళ్ళంతా కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగానైతే తెలుస్తా ఉంది.